సర్దిద్దుకునే వరుసలో మీడియాని మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న మన్ననూరు జీసీసీ మేనేజర్ సంతోష్ కుమార్. అధికారులలో అలజడి. జీసీసీ అవినీతిపై స్థానిక ప్రజల చిట్ చాట్. జీవో ప్రకారంగా మేనేజర్ కు సరుకులు కొనుగోలు చేసే రైట్స్ లేవు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జీసీసీ మేనేజర్ పై చర్యలు తీసుకునే అవకాశం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గల గిరిజన సహకార సంస్థ జేసీసీలో మేనేజర్ సంతోష్ కుమార్ కోటికి పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలలో ఈ నెల 21 దిశలో ప్రత్యేక కథనం రావడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. జీసీ రిటైర్డ్ ఉద్యోగి సాయిబాకు పలు సందర్భాలలో చెక్ 145192025642 ద్వారా జమ చేశాడు. విషయం తెలిసిన ప్రజలు విజిలెన్స్ టీం ద్వారా విచారణ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంస్థ నిధులు వ్యక్తిగత అకౌంట్లో జమ చేయడం తప్పిదమే. ఈ కథనంలో ఎంతవరకు వాస్తవాలు అనే మీడియా ప్రతినిధులు వెళ్ళాక సంతోష్ కుమార్ మేనేజర్ ఎక్కడా ఫ్రాడ్ జరగలేదని, మా టర్నోవర్ కేవలం 16 కోట్లు 18 కోట్ల కంటే మించదని, మాకు టార్గెట్ కూడా 16 నుంచి 18 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. కానీ వారిని ఏమి అడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. చెక్కులు పంపిణీ చేసిన లిస్టు చూపించాలి అంటే అకౌంటెంట్ దగ్గర ఉందని, చెక్కు లిస్టు ఉన్నా చెక్ రిజిస్టర్ చూపించట్లేదు. అతను అవినీతికి పాల్పడ్డాడు కావున భయపడుతున్నాడు. గిరిజన సహకార సంస్థకు చెందిన నిధులను 1 రూపాయి కూడా మీరు ఏ ఒక్కరి వ్యక్తిగత అకౌంట్లోకి జమ చేయకూడదని, అలా జమ చేస్తే క్రిమినల్ చర్యగా పరిగణించాల్సి ఉంటుంది. సంస్థ ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి లక్షల రూపాయలు ఏ విధంగా జమ చేస్తారు?